గుడిసె పోరాటం గుడిసెల పోరాటం గుడిసెల పోరాటం ఇండ్ల పట్టాలు ఉన్న భూమిలో 2000 సంవత్సరం నుండి నవంబర్ 6 తారీఖున ఇక్కడ గుడిసెలు నిర్మించడం జరిగింది. ఈ గుడిసెల వాసులు మొత్తం ఈ ఎండల వానల కష్టపడి ఇక్కడ ఉన్న వాళ్లకు ఈ ఇండ్లు 32 ఇండ్లు ఇచ్చడం జరిగింది. ఈ జిల్లా పెద్దలు వాళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ నడుచుకుంటూ ఇక్కడి పనులు ఏదేమైనా మంచి చెడులు చూసుకుంటూ వెర్రెలు వంపులు అన్నీ సమానం చేసుకుంటా వీళ్ళకు 32 ఇళ్ళు ఇచ్చడం జరిగింది. మున్ప వాళ్ళు వచ్చి ఫస్ట్ వేసిన గుడిసెలు గట్ల విధంగా ఉండే ఆ గుడిసెలు తీసేసుకుంటా ఈ నివాసం ఉండే వాళ్లకు ఏం లేని నిరుపేదలకు 32 ఇళ్ళు ఇచ్చుడు ఆ జిల్లా పార్టీ నుండి గ్రామ కమిటీ నుండి ఇచ్చడం జరిగింది. దీన్ని 32 ఇళ్ళు ఇప్పుడు పూర్తి చేసుకొని ఈ తదిమ నెక్స్ట్ ఇంకా 70 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇచ్చడానికి బొందలు వంపులు బొర్రెలన్నీ కూడిపించి వీళ్ళకు కూడా రోడ్లు పోపించి వీళ్ళకు ఇండ్లు ఈ ఆగస్టు 15 ఎండవందనం తర్వాత ఇస్తామని జిల్లా పార్టీ నుండి గ్రామ కమిటీ నుండి తీర్మానం చేయడం జరిగింది. దీన్ని అందరూ దయచేసి దీని ఇండ్లు పేర్లు ఇచ్చిన వాళ్ళు ఇండ్లు కట్టుకోవాలని అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నుండి సిపిఐ పార్టీ పేదల కోసం నిర్మించిన ఈ గుడిసె స్థలాలు ఈ ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు వేసుకొని నివసించాలని నిరుపేదలు ఇక్కడికి వచ్చి ఈ గుడిసెలు వేసుకొని 2 సంవత్సరాల నుండి పోరాడుతూ ఇక్కడ ఇల్లు నిర్మించుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ గుడిసెలను తీసేసి పక్కా ఇళ్ల స్థలాలు నిర్మించుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు ఈ వాగులు ఇట్లా ఉండే ఇటువంటి స్థలాన్ని గుడిసెలు వేసుకున్న స్థలాన్ని వీళ్ళు సదును చేసుకొని వీళ్ళ సొంతంగా కష్టపడి సదును చేసుకొని ఈ స్థలాన్ని ఈ విధంగా మార్చుకొని ఒక్కొక్కరి 60 గజాల చొప్పున ఒక ప్లాట్ నిర్ణయించుకొని అది వాళ్ళు సొంత డబ్బులతోటి గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసి ఇక్కడ జీవించడం జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిరుపేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని ఈ సిపిఐ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఈ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి స్థలాన్ని మేము బాగు చేసినాము, మంచిగా చేసి కష్టపడి 2 సంవత్సరాల నుండి కష్టపడి ఈ స్థలాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చి ఈ మూమెంట్ చేసి ఈ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇంకా మాతోటి పాటు కొన్ని గ్రామాలల్లో గుడిసెలు వేసుకున్నారు. 19 సెంటర్లు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎక్కడ ఇటువంటి ఇండ్ల నిర్మాణం జరగలేదు. కానీ మేము మాత్రం ముందుకొచ్చి ఈ ఇండ్ల నిర్మించడం జరిగింది. వేరే సెంటర్లలో జరగలేదు. మా సెంటర్లో మాత్రం ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించుకొని ఇది నిర్మించడం జరిగింది.